నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంలో సమ్మక్క సారక్క జాతరకు వెళ్తూ బంగారాన్ని నైవేద్యంగా సమర్పించడం అనేది ఈ గిరిజన జాతరలో కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయం. కుల మతాలకు అతీతంగా సమ్మక్క సారలమ్మకు ఏదైనా మొక్కు మొక్కి ఆ మొక్కు తీర్చారు, ఆ మొక్కుకున్న కోరిక నెరవేరిన తర్వాత మొక్కు తీర్చడం. బంగారం అంటే అందరికీ తెలుసు కదా, బంగారం అంటే వజ్రాల బంగారం కదా. ఇక్కడ బెల్లాన్ని కూడా బంగారం అనుకొని ఎన్ని కిలోలు చెల్లిస్తామంటే అన్ని కిలోలు మొక్కు చెల్లిస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వస్తుంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దీని మీద ఆంక్షలు వచ్చాయట, ఆబ్కారీ శాఖవి. దానికి సంబంధించి వార్త వచ్చింది, అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనంటే చట్టాలు కఠినతరం కావాలి, కానీ అది మనోభావాలను దెబ్బతీసే విధంగా కాదు. చట్టాలు కఠినతరం లేకపోతే విచ్చలవిడి అనేది ఎక్కువ అవుతుంది. నిజమే, అది 365 రోజులు ఉండాలి. ఓన్లీ హిందూ పండగల సాంప్రదాయాల సమయంలోనే ఉండకూడదు అనేది చాలా మంది అభిప్రాయంగా కూడా ఇందులో ఉంది. అది కూడా మీకు తెలియజేస్తాను. మేడారం బెల్లం మొక్కలకు ఆబ్కారీ ఆంక్షలు. కొనాలంటే ఆధార్ తప్పనిసరి. మేడారం జాతరలో బెల్లం కొనుగోలు చేసే వారి నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్స్చేంజ్ శాఖ నిబంధనలు రూపొందించింది. ఆధార్ కార్డుతో పాటు బెల్లం కొనుగోలుదారులు ఫోన్ నెంబరు, ఇంటి చిరునామా, బెల్లం ఎందుకు కొనుగోలు చేస్తున్నారో తెలిపే పూర్తి వివరాలతో ప్రతిరోజు జిల్లా అధికారులకు నివేదిక పంపాలని ఆదేశించారు. ఏంటి అంటే ఇప్పుడు మీరు మొక్కు చెల్లించడానికి వెళ్తున్నారు మేడారం. కొంతమంది ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు పుడితే పుట్టిన పిల్లగాడెత్తు, అలాగే ఎవరైతే తల్లి ఉంటుందో తల్లి ఎత్తు బంగారం ఇస్తామంటారు. అంటే దాదాపు 50-60 కేజీలు. అలాంటి వాళ్ళు ఎవరైతే అమ్మవారికి బంగారం చెల్లించడానికి వెళ్తారో, ఆ బెల్లాన్ని ఎవరైతే కొంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ ఇచ్చే కొనాలట. అలా మాత్రమే ఇక్కడ బెల్లాన్ని కొనుగోలు చేయాలి అంటూ ఆబ్కారీ శాఖ అధికారులు ఆదేశిస్తున్నారట. కారణం ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు, అది కూడా చెప్తా. ఈ మేరకు జిల్లా అధికారులు బెల్లం వ్యాపారులకు ఉత్తర్వులు అందాయి. మేడారం జాతర సందర్భంగా నెలకు 40 నుంచి 50 టన్నుల వ్యాపారం జరుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి ఇక్కడికి ఎక్కువగా బెల్లం రవాణా అవుతుంది. ఉమ్మడి వరంగల్తో పాటు మేడారం జాతర పేరుతో దాదాపు 1000 టన్నుల బెల్లం వ్యాపారం సాగుతుందని అంచనా. చూసిండ్రా, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది మేడారం జాతర. 1000 క్వింటాల బంగారాన్ని అమ్మవారికి మొక్కుగా చెల్లిస్తూ ఉంటారు. అయితే తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఎలా అయితే బెల్లం వస్తుందో దేశంలోని చాలా ప్లేసుల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు. ఎంత కిక్కిరిసి ఉంటుంది అని అంటే అంత కిక్కిరిసి ఉంటుంది. అది ఒక నమ్మకం. సమ్మక్కను ఒక రోజు తీసుకొస్తారు, సారక్కను ఒక రోజు తీసుకొస్తారు. అలాగే జంపన్నకు సంబంధించి, ఇక్కడ జంపన్న వాక్కు సంబంధించి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఉంటుంది ఆ జాతర కూడా మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఒక పక్కన నుంచి అందరూ కూడా ఎప్పటి నుంచో సిద్ధమైపోతూ ఉంటారు. నెక్స్ట్ 2 ఇయర్స్కి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి 2 ఇయర్స్కి మొక్కులు చెల్లించడం కోసం ముందు నుంచే బెల్లం కొనుగోలు చేసి పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఇంకా అలా కాదు, బెల్లం అనేది పక్కదారికి పోతుంది. దీంతో గుడంబ అవన్నీ తయారు చేస్తున్నారు కాబట్టి ఈ ఆంక్షలు పెడుతున్నాం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అని డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతున్నామని ఆబ్కారీ శాఖ వాళ్ళు చెప్తున్నారట. అక్కడి నుంచి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఎక్స్చేంజ్ శాఖ బెల్లం విక్రయాలపై నిఘా పెట్టింది. జాతర సమీపిస్తుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బెల్లం తెప్పించి ఎక్కడికక్కడ హోల్సేల్ దుకాణాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సమ్మక్క మొక్కులకు అధిక బంగారంగా కొంత బెల్లం, గుడంబా తయారీకి కొందరికి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు. ఇటీవల కొన్ని చోట్ల బెల్లం పట్టుబడిన ఘటనలు కూడా దాదాపు నిదర్శనం. డిసెంబర్ 25న నర్సంపేట నెక్కొండ రహదారిలోని అమీర్పేట వద్ద 15 క్వింటాల బెల్లంను పోలీసులు పట్టుకున్నారు. జనవరి 9న దత్తపల్లిలో 30 క్వింటాల బెల్లం, 50 కిలోల పట్టికను 10న మరిపేట మండల కేంద్రంలో 17 క్వింటాల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. జనవరి 23న నరసింహులపేట మండలం వంతాడపాల స్టేజ్ వద్ద 20 క్వింటాల బెల్లం పట్టుకున్నారు. బెల్లం దందా జోరుగా సాగుతున్నందుకే ఎక్స్చేంజ్ శాఖ అధికారులు ఇలాంటివి చేస్తున్నారని, ఆంక్షలు విధించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, జనవరి 9 నుంచి జనవరి 23 వరకు. నాకు తెలియని విషయం ఏంటంటే ఆబ్కారీ శాఖ అధికారులని తప్పు పట్టాలనే ఉద్దేశంతో కాదు, ఇన్ని రోజుల నుంచి ఎన్ని చోట్ల ఇలా బెల్లంకి సంబంధించి మీరు రైడ్స్ చేసి పట్టుకున్నారు? సమ్మక్క సారలక్క జాతర వచ్చే ముందే మీకు ఈ రైట్స్ గుర్తొచ్చినాయా? ఈ టైంలోనే అక్రమ రవాణా జరుగుతున్న విషయం గుర్తొచ్చిందా? మీరు ఇలా ఆధార్లు ఇవ్వాలి, ఇంటి అడ్రస్లు ఇవ్వాలి, ఎన్ని కిలోల బెల్లం తీసుకెళ్తారో చెప్పాలి అంటే భక్తులను మేడారంకి దూరం చేసే ప్రయత్నమేనా? ఇది నేను కాదు, దీనికి సంబంధించి కూడా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, చెప్తా చూడండి.
మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులు సమర్పించే బంగారంపై ఆధార్ కార్డ్ జిరాక్స్ సమర్పించాలనే నిబంధన ఎత్తివేయాలని ములుగు జిల్లా సామాజికవేత్త సుతారి సతీష్ డిమాండ్ చేశారు. అంటే ఈ బెల్లం కొనుగోలుదారులంతా ఆధార్ చెల్లించాలి అనేది మేడారం జాతర వరకేనా, తర్వాత కూడానా? జనవరి నుంచి ఇంత పట్టుబడ్డదంటే గతంలో ఎంత పట్టుబడ్డది? ఆబ్కారీ శాఖ దీనికి సంబంధించి కూడా లెక్కలు చెప్పాలి. ఎందుకంటే జాతర రాగానే గుర్తొచ్చింది కదా వీళ్ళకు. మరి గతంలో ఎంత పట్టుకున్నారు వీళ్ళు, ఏం చేసిండ్రు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేసిండ్రు, గుడంబాలు ఎంతవరకు నిర్మూలించిండ్రు, బెల్ట్ షాపుల మీద ఎంతవరకు యాక్షన్లు తీసుకుంటారు, అవి కూడా చెప్పాలి కదా. బెల్లం పక్కదారి పట్టకుండా కొనుగోలుదారుల నుంచి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నెంబరు, ఇంటి చిరునామా తీసుకోవాలని ఎక్స్చేంజ్ అధికారులు ఆదేశిస్తే జాతరకు భక్తులు దూరం అవుతారన్నారు. భక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి జీవితాలకు ఆటంకం కలిగించడం సరికాదని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు నిలిపివేయాలని, విచ్చలవిడిగా బెల్లం విక్రయాలపై నిఘా ఉంచాలని కోరారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. సుతారి సతీష్ అట, ములుగు జిల్లా సామాజికవేత్త. నిజంగా విచ్చలవిడిగా బంగారం బెల్లం మేడారం జాతరకు వచ్చేసరికి ఎవ్వరు కూడా బెల్లం అనరు, బంగారం బంగారం అంటారు. అదే అలవాటైన అని కూడా వచ్చింది. యాక్చువల్లీ బెల్లం విచ్చలవిడిగా ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, అమ్మే వాళ్ళ మీద నిఘా పెట్టండి. కానీ సర్టెన్ ఎప్పుడో ఒకసారి కొనేసరికి వీళ్ళు ఎందుకు కొంటారు, మీ అడ్రస్ ఇవ్వండి, మీ ఆధార్ ఇవ్వండి, అదొక భక్తితో వెళ్ళే వాళ్ళకు ఇవన్నీ ఇచ్చిమంటే ఈ గోలంతేంది అనుకుంటారు. ఖచ్చితంగా జరుగుద్ది. నాకు తెలియంది ఏంటి అని అంటే, దీపావళి వస్తేనే వాయు కాలుష్యం గుర్తొస్తుంది. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, రాజకీయ నాయకుడు గెలిచినప్పుడు, ఎన్నికల ప్రచారంలో కాల్చే టపాసుల విషయంలో కాలుష్యం రాదు. అది అసలు ఎవరు పట్టించుకోరు. భజనలు లేకపోతే ఇంకోటి చేసే మైకులు పెట్టుకొని పెద్ద పెద్దగా భజనలు చేస్తేనే డిస్టర్బెన్స్లు అయ్యి వాయు పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ వస్తుంది. మరి మిగతా అన్యమతాలకు సంబంధించి ఆయా స్పెసిఫిక్ రోజుల్లో పెద్ద పెద్ద మైక్ సెట్లు మాట్లాడి పెడితే సౌండ్ పొల్యూషన్ కాదు. మట్టి వినాయకుల్ని వాడాలి, అది కరెక్ట్. మనం కూడా మిగిలిన వినాయకుల్ని వాడకూడదు, వాతావరణాన్ని కాపాడుకోవాలి, అది మన బాధ్యత. అప్పుడు మాత్రమే అందరికీ కూడా వాటర్ పొల్యూషన్ గుర్తొస్తుంది, మిగిలిన టైంలో రాదు. అంటే పండగలు, తెలుగు పండగలు వచ్చేసరికి ఇలాంటివన్నీ ఎందుకు గుర్తొస్తాయి? తెలుగు అని కాదు, హిందూ ధర్మాన్ని నమ్మేవారి మనోభావాల విషయాలకు వచ్చేసరికి ఇలాంటి ఆంక్షలన్నీ ఎందుకు వస్తాయి? ఇన్ని రోజుల్లో ఆబ్కారీ శాఖ ఎంత అక్రమ రవాణా అవుతున్న బెల్లాన్ని పట్టుకుంది, ఎంతమంది మీద కేసు ఫైల్ చేసింది, ఎంతమందికి శిక్షలు పడ్డాయి. సరే, వాళ్ళను విమర్శించాలి అనేది కాకపోయినా కూడా ఇలాంటప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. మనోభావాలను దెబ్బతిలిగే విధంగా కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అనేది ఇక్కడ సతీష్ గారితో పాటు చాలా మంది ప్రజల అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఆంక్షలు అనేవి సమంజసమేనా? ఒక సందర్భం వచ్చినప్పుడే నిఘా తప్ప మిగిలిన రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసా? ఇప్పటి వరకు మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.